ఒక్కసారి మ్యూజిక్ ఆపమ్మా, మ్యూజిక్ ఆపండి ఒకసారి. డూండి గణేష్ సేవా సమితి నుంచి మనం 5వసారి ఈ విధంగా 72 అడుగుల భారీ మట్టి గణనాథుని నిర్మించుకుంటా ఉన్నాం. ఈసారి ఈ యొక్క కార్యక్రమాన్ని సందర్శించడానికి సినీ హీరో నారా రోహిత్ గారు, అలాగే శ్రీదేవి గారు, వారి యొక్క సుందరకాండ మూవీ ఆర్టిస్టులు అందరూ కూడా మన దగ్గరికి వచ్చారు. వారందరికీ కూడా డూండి గణేష్ సేవా సమితి నుంచి సాధారణంగా స్వాగతం చెప్తా ఉన్నాం. అలాగే మా యొక్క గణేష్ విగ్రహం గురించి కొన్ని మాటలండి. గత 5 సార్లు చేసిన అనుభవం అంటే ఇలాంటి విగ్రహాన్ని మనం 72 అడుగులు తెలుగు 2 రాష్ట్రాలు కూడా ఎక్కడ లేని విధంగా ఈ యొక్క విగ్రహాన్ని మనం చేసుకుంటా ఉన్నాం. పూర్తి ఎకో ఫ్రెండ్లీ అంటే పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా పూర్తిగా బంకమన్ను, జనపనార, ఇసుక, మట్టి, పర్యావరణానికి హాని లేనటువంటి పిఓపి అలాంటి పదార్థాలు వాడకుండా ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేసుకుంటా ఉంటాం. అలాగే ఈ యొక్క విగ్రహంలో ప్రత్యేకతలు ఏంటంటే స్వామివారి నిమజ్జనం కూడా ఇదే ప్రాంగణంలో చేస్తాం. లోపల ముందుగానే పైప్ లైన్ల ద్వారా స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేసి వాటర్ పంపింగ్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్ విగ్రహాన్ని నానబెట్టి ఫైర్ ఇంజిన్ సాయంతో ఈ యొక్క విగ్రహాన్ని మనం ఇక్కడే నిమజ్జనం చేయడం జరుగుతుంది. 11 రోజులు ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ మనం పూజలు చేస్తూ ఉంటాం. ఉదయం హోమాలు, సాయంత్రం అలాగే అక్కడ రకరకాల పూజల కార్యక్రమాలతో చేస్తూ ఉంటాం. గత సంవత్సరం ఇదే ప్రాంగణంలో మేము ఈ ఉత్సవాలు చేసుకున్నప్పుడు ఈ ప్రాంగణం అంతా 5 అడుగుల నీటితో నిండిపోయి ఉంది. విజయవాడ అంతా వరదలు వచ్చినప్పుడు ఆ టైంలో విగ్రహానికి రంగులు వేయడానికి కూడా మాకు ఇక్కడ పవర్ సప్లై లేదు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మేము ఎటువంటి జాయింట్లు లేని బల్క్ ఆయిల్స్ తో వైర్లు తీసుకొచ్చి రోడ్డు మీద జనరేటర్లు పెట్టి స్వామివారికి ఆ పవర్ సప్లై ఇచ్చి జనరేటర్ల ద్వారా పెయింట్లు వేయడం ఇలాంటివన్నీ చేయడం జరిగింది. చాలా వ్యయ ప్రయాసాలతోటి ప్రజలందరికీ ఎట్టి పరిస్థితుల్లో మనం వినాయక చవితి రోజు దర్శనం అందించాలనే ఉద్దేశంతో దాదాపు 1000 అడుగుల రన్నింగ్ ఫీట్ బ్రిడ్జిని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. 45 లక్షలు ఖర్చు పెట్టి అలాంటి వాటర్ ఉన్న సందర్భంలో కూడా మేము ఎంతో అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం చేయగలిగాం. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ విజయవాడకి భవిష్యత్తులో వరదలు లేకుండా నేను చూసుకుంటానని చెప్పారు. చెప్పిన మాటలో భాగంగా నిజంగానే బొడమేరకు ఒక రిటైనింగ్ వాల్ కట్టడం జరిగింది. ఆ వాల్ కంప్లీట్ అవడం వల్ల మీరు అందరికీ తెలుసు మన గత వర్షాలు వచ్చిన సందర్భంగా ఎక్కడ కూడా మాకు గ్రౌండ్లకు వాటర్ రావడం కానీ విజయవాడకు వరద రావడం కానీ జరగలేదు. సో అలాగా ఈ సంవత్సరం అయితే అందరం ఆనందంగా ఇక్కడ ఈ యొక్క ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటామని చెప్పి ఆశిస్తా ఉన్నాం. అలాగే ఈ రోజు ఈ యొక్క ప్రాంగణానికి మీ అందరు రావటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. గణేష్ సేవా సమితి తరపున మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ. హాయ్, అందరికీ నమస్కారం. సో ఇలా ఒక ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని పెట్టినందుకు మీకు అందరికీ ఫస్ట్ ధన్యవాదాలు. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడుతున్నందుకు. సో మీ అందరికీ ద హోల్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. ఎలా ఉన్నారు? సో మా సినిమా కూడా రిలీజ్ అవుతుందండి 27వ తారీఖున వినాయక చవితి రోజే. సో వినాయక స్వామి ఆశీస్సులతో మేము మా సినిమా రిలీజ్ చేస్తున్నాం. సో మీరందరూ మీ ఇంట్లో వినాయక చవితి జరుపుకొని తర్వాత సినిమా వెళ్ళి చూడండి. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫ్యామిలీతో పాటు హ్యాపీగా వెళ్ళి చూసే ఒక చిత్రం. హ్యాపీగా సరదాగా ఆనందంగా నవ్వుకొని హ్యాపీగా రావచ్చు. సో మీ అందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు. నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో మీరందరూ సినిమా చూసి నాకు చెప్పండి ఎలా ఉందో. సో మీరందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. తప్పకుండా వస్తానండి. మరి ఈసారి మన గణనాథుని పేరేం పెట్టామంటే కార్యసిద్ధి మహాశక్తి గణపతి. మీరు ఏదైతే అనుకున్నారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ స్వామి యొక్క పవర్ అది ఖచ్చితంగా మన సినిమా హిట్ అవుద్ది. మన ప్రేక్షకులు కోరినట్టుగా సక్సెస్ మీట్ లో ఖచ్చితంగా కలుద్దాం. ఒకసారి దీప్తి గారు. సార్ జై గణేష. అందరికీ ఈ మహాశక్తి గణపతికి మీరు కోరిన కోరికలు ఎల్లవేళ జరుగుతుంది. మీరు దేవుణ్ణి మహాశక్తి గణపతి అంటే అది పెద్దదండి. దేవుడు అనే వాళ్ళు ఫస్ట్ దేవుడు వినాయకుడు అండి. అలాగే సార్ వచ్చారు, నారా రోహిత్ సార్ వచ్చారు. వాళ్ళ పిక్చర్ మాత్రం సెంచురీ అంటే 100 days గ్యారంటీ. అదే 100 days ఫంక్షన్ మా విజయవాడలో ఇదే గ్రౌండ్ లో చేయాలని చెప్పి భగవంతుని సాక్షిగా కోరుకుంటున్నాను. జై గణేష, జై జై గణేష. హలో అండి, నమస్కారం. నా పేరు సంతోష్. నేను సుందరకాండ మూవీ ప్రొడ్యూసర్ని. సో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ వినాయకుడి గురించి ఇలా స్వామి గారి గురించి ఇలా